కావున సీరియల్ ఇవాళ ఏం జరుగుతుందో రేపు మళ్ళీ మనకు మాట్లాడుతుంది. కానీ కావున గ్రామ ప్రజలు అందరూ మన గ్రామంలో దీన్ని మనము అతి గౌరవంగా స్వీకరించి దీనికి అందరూ సహకరించి అందరు ఇక్కడికి భక్తులందరూ విచ్చేయగలరని కోరుతున్నాము. మీరు కూర్చోవాలని కోరుతున్నాం. స్టేజ్ ఉన్న కార్యకర్తలంతా కూర్చోవాలని. లక్ష్మీరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి సప్పట్లతో స్వాగతం పలకాలని మన గ్రామ ప్రజలను కోరుతున్నాం. సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ సారు స్టేజ్ పైకి రావాల్సిందిగా వారికి మనం చప్పట్లతో స్వాగతం పలకాలని వేడుకుంటున్నాం. మరియు గ్రామ ఉప సర్పంచ్ అయిన ఐరెడ్డి సత్య మరియు విఓఏ వడియాల కవిత గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గారు बोलो राजा रामचंद्र महाराज के अंदर ఒకసారి గిట్ల నిలబడితే ఫోటో ఒకసారి గిట్ల వేడలు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ చిరుతల రామాయణం అనేది ఇప్పటికీ ముందంజలో వెళ్ళాలని లంబాడిపల్లె గ్రామంలో ఇంకా ముందు బాగా తీసుకెళ్లాలని నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇప్పుడు మన సారు సుధాకర్ సార్ రెండు సందేశాలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. లంబడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి చిరుతల రామాయణం కార్యక్రమంలో పాల్గొంటూ అతిథులుగా విచ్చేసినటువంటి లంబడిపల్లి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, కళాకారులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ప్రాచీన కళలు అంతరించిపోతున్నటువంటి వేళ, ప్రాచీన కళలని ప్రజలకు దూరం చేస్తున్నటువంటి సమయంలో కూడా ప్రాచీన కళలని మన యొక్క చరిత్ర తెలియజేయాలనే ఉద్దేశంతో కళాకారులు ఒక మంచి సదుద్దేశంతో ఈ గ్రామంలో చిరుతల రామాయణం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయంగా పేర్కొంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సీరియళ్ళకు కానీ, టీవీలకు కానీ, మొబైల్ ఫోన్లకు కానీ బానిసలు కాకుండా చరిత్రని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో టీవీ అయ్యి ప్రతి ఇంటిలో ఒక కుంపటి తయారు చేసి మనల్ని జీవితాల్ని చిన్నభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాచీన కళలు ఏవైతే ఉంటాయో ప్రజల మధ్యలో అత్తా కోడళ్ళు కానీ, లేదా భార్యాభర్తలు కానీ, సోదరులు అన్నదమ్ముల మధ్యలో కానీ, అట్లాగే మిత్రుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ సంబంధాన్ని ఎట్లా పెంచాలి అని తెలియజేస్తాయి. కానీ మనం ఇంట్లో 24 గంటలు చూసే సీరియళ్ళు అత్తా కోడళ్ళు ఎట్లా గొడవ పెట్టుకోవాలి, భార్యాభర్తలు ఎట్లా గొడవ పెట్టుకోవచ్చు అని
సంబంధాలని తెంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని చెప్పేసి ఈ కళల్ని రక్షించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. దీంట్లో రామాయణంలో అన్ని నీతిని మనం ఏదైనా ఇవన్నీ పురాణాలన్నిటి కూడా కథలన్నిటిలో కూడా మనము నీతిని మాత్రమే గ్రహించాలి. ఇవాళ పిల్లలందరూ కూడా ఈ పిల్లలకు తెలుసు, పుష్ప సినిమా చూసి రవాయ మీరందరూ. పుష్ప హీరో సినిమా హీరో ఎవరు? అల్లు అర్జునా? ఆ సినిమాలో అల్లు అర్జున్ హీరోనా లేకపోతే రౌడీనా? హీరో ఏం చేస్తే మనం అది చేస్తాం. హీరో గడ్డం పెంచితే మనం గడ్డం పెంచుతాం. హీరో ఏం చేసిండు ఆ సినిమాలో? స్మగ్లింగ్ చేసిండు. ఎర్రచందనం దొంగలని పాలల్లో దాసపెట్టుకొని, పాల ట్యాంకులలో దాసపెట్టుకొని ఎట్లా స్మగ్లింగ్ చేయాలని చూపించుండు. మనం అది నేర్చుకుందామా? అటువంటిది నేర్చుకోవడానికే హీరోలు చేసేది. వాడు కాదు హీరో. మీ జీవితానికి మీ తల్లిదండ్రులే ఒక హీరో. మీ జీవితంలో మీ గ్రామంలో ఉన్నతంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరు కూడా ఒక హీరో. కాబట్టి సినిమా హీరో చేసేదంతా మనం పాటించకూడదు. ఇటువంటి చరిత్రలో ఏంటంటే మంచిని ఎట్లా గ్రహించాలి, మంచిని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాచీన కళల్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కళల్ని రక్షించడం కొరకు ప్రజలందరికీ కూడా ప్రాచీన చరిత్రను తెలియజేయడానికి ముందుకొచ్చినటువంటి కళాకారులను అందరినీ అభినందిస్తూ ఈ కళలని ఈ ప్రాచీన కళల్ని అలవర్చుకొని మన జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా ఎటువంటి సమస్య వచ్చినా దానిని సామరస్యంగా పరిష్కరించుకొని భార్య భర్తల మధ్యలో కావచ్చు, అత్త కోడళ్ళ మధ్యలో కావచ్చు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, సామరస్యంగా మనిషికి ఓపిక అనేది ఉంటే ఎలాంటి గొడవలు రావు. ఓపికతోటి ఎలాంటి ఒకవేళ గొడవ వచ్చినా ఆ సమస్యని మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామరస్యతతోటి ఆలోచించి, ఓపికగా ఆలోచించి, కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా మంచి పద్ధతిలో ఉండాలని చెప్పేసి ఆ రకంగా మీరు అందరూ మంచిగా ఉండేదందుకు ఈ చిరుతల రామాయణం కార్యక్రమం ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన గ్రామ ఉప సర్పంచ్ అయిన సత్యనారాయణ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నేటి రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన చిగురుమాడి ఎస్ఐ గారు, గ్రామ సర్పంచ్ గారు, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ, సీతారామయ్య భక్తులే కానివ్వండి, ఎల్లమ్మ భక్తులే కానివ్వండి, లేకుంటే బ్రహ్మంగారి భక్తులే కానివ్వండి, అన్ని విధాల భక్తులందరికీ మీ అందరికీ దగ్గర చేస్తూ గత పూర్వం నుంచి కూడా లంబాడిపల్లి అంటే సీతారామయ్య పెట్టింది పేరు. ఈ ఏరియాలో మొత్తం ఎవరంటే లంబాడిపల్లి బాగా ఆడతారని సీతారామయ్య. మధ్య కొన్ని రోజులు ఏ ఆటలు లేవు కాబట్టి బాగా ఇది కొంచెం అది మనం బాధపడేది అట్లుండే. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ ఈ సీతారామాయణాన్ని అయినా ఇంత దూరం తీసుకొచ్చేందుకు వేసి మనందరినీ వెనుకటి సాంప్రదాయాన్ని అది చేసినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మన గ్రామస్తులు కూడా అందరూ కూడా ఈ సీతారామాయణం కూడా టీవీలో పెట్టండి. ఈ సీతారామాయణ టీవీ చూడమని దాంతో మాత్రం మన భగవద్గీత సీరియల్లో అత్తా కూడా సీరియల్ అదొకటి ఇదొకటి కాదు సీరియల్ చూస్తాం కాబట్టి అందరం కూడా సీతారామాయణ సీరియల్ కూడా, రామాయణం సీరియల్ కూడా, భాగవతం సీరియల్ కూడా సీరియల్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు అవి చూడాలి. ఇవి కూడా సంవత్సరానికి ఒకసారి మన దగ్గర సీతారామాయణ వేస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఎండాలో సీతారామాయణ వేస్తుంది. ప్రతి విలేజ్లో జరిగే విషయం. కాకపోతే మధ్యన కొన్ని ఏ విధంగా అటంకాలు జరుపుకుంటూ ఎత్తలేరు. మా వాళ్ళు కూడా ఎత్తాం అని చాలా రోజులు జరిగింది. ఇప్పుడు వేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం. ఇప్పుడు మన కళాకారుల మండల సంఘం అధ్యక్షుడు రాజు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. గౌరవనీయులు ఎస్ఐ దాస సుధాకర్ గారికి మరియు గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన లంబాడిపల్లె గ్రామ కళాకారులకు మరియు వారికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వివిధ గ్రామాల కళాకారులకు, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు మండల కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పినట్టు ఇంతకుముందే చెప్పాడు, మనకు ప్రపంచ దేశాలను చూస్తే క్షణికావేశాల వల్ల క్షణానికో హత్యలుగా చూస్తున్నాము టీవీలలో, పేపర్లలో. కానీ మన భారతదేశంలో
మన పూర్వీకులు చూపెట్టిన ఈ పురాణ ఇతిహాసాల వల్ల, మన సంస్కృతి సంప్రదాయాల వల్ల మన దేశం సస్యశ్యామలంగా ఉంది. కరోనాను కూడా తీసుకుంటే బయట దేశాలలో ఎంతో గణనీయంగా పెరిగి ప్రాణ నష్టం కలిగింది. కానీ మనం చేసే సంప్రదాయాలు కావచ్చు, మన ఆచార అలవాట్లు కావచ్చు, కానీ మన దేశం మీద అంత పెద్ద ప్రాబ్లం రాలేదు. అందుకనే ప్రతి ఒక్కరు మన సంస్కృతి సంప్రదాయాలను, పురాణ ఇతిహాసాలను గౌరవించి వాటిని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే టీవీ సీరియళ్ల వల్ల ఈనాడు ప్రాచీన కళలన్నీ మరుగున పడుతున్నాయి. కళలను ఆదరించే వాళ్ళు కూడా లేరు. నేను చూస్తున్నా, ఎక్కడికన్నా చందాకు పోయి మేము ఇట్లా రామాయణం వేస్తున్నాం, బ్రహ్మంగారి చరిత్ర వేస్తున్నాం అంటే వేసుకోలే, మేము రావడానికి వీలు కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీ పైసలు మీరు పెట్టుకోవాలి, వేసుకోండి అనే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఏ కార్యక్రమం చేసినా కూడా అడగక ముందే మా వంతుకు మేము ఇది ఇస్తాం, ఈ బలాలు ఇస్తాం, ఈ టెంకాయలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అనేవాళ్ళు. కానీ ఎందుకో కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రజల్లో భక్తిభావం పెరిగింది. సంస్కృతి సంప్రదాయాల మీద, మన పురాణ ఇతిహాసాల మీద భక్తిభావం పెరిగి అందరూ ఈ కార్యక్రమాలకు చందా రూపేణ ప్లస్ కార్యక్రమానికి సుధా అటెండ్ అయ్యి చేస్తుండ్రు. మండలంలో ఎక్కడ లేని విధంగా ఈ మధ్య దాదాపు 10 గ్రామాలలో మన బ్రహ్మంగారి చరిత్ర మరియు రామాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే దీనికి సహకరిస్తున్న మండల ప్రజలందరికీ నేను మండల కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చిన అతిథులకు చిరుమామిడి మండల కమిటీ మరియు లమ్మడిపల్లె గ్రామ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు రాయమల్లు మాకు గురువు, ఆయన పేరు మీద ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా నేను మనందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 నిమిషాలు సీనియర్ కళాకారుడు చందబైన రాయమల్లు గారికి ఒక 2 నిమిషాలు అందరూ. వారి అందరికీ మా యొక్క వందనాలు. ఇప్పుడు మా యొక్క కళాకారుల చిన్న సన్మానాన్ని కొంచెం స్వీకరించవలసిగా ఇప్పుడు మనం గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం. వడియాల కవిత గారికి చిరు సన్మానం. రామచంద్ర महाराज की, बोलो गणेश महाराज की. कलाकार हरि ओम, हरि ओम. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तभक्तानाम् एकदन्तमुपस्महे.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तेन चिराचर त्वदं दर्शनं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। या कुंदे तुषारा या वीणवरदंड मंडिता या श्वेत पद्मासना ब्रह्मच्च शंकरी प्रबोधि समं पातु सरस्वती निशेष जांडियाम्बः निशेष जांडियाम्बः निशेष जांडियाम्बः। बोलो गजानन भगवान की। కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడవలయో నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడవలయో రాజమహారాజ నిర్మలు రాజ వెంకటరమణయనుసు విఘ్నరాయ విఘ్న శరణ అగ్రదుండవో దేవా శ్రీ గజారామచంద్ర మహారాజ్ విజయలేండి ఏలన చేసేవు నవ్వులుగా రమ భజన చిన్ని బాలలము మేమండి చిరుతల రామాయణ మండి చిన్ని బాలలము మేమండి ఇది చిరుతల రామాయణ మండి ఏమి నరుఢ ఏలన చేసేవు నవ్వులుగా రమ భజన కాళ్ళకు గజ్జెలు కట్టండి మీరు కళ్ళు కళ్ళు మరి ఎగురండి కాళ్ళకు గజ్జెలు కట్టండి మీరు కళ్ళు కళ్ళు మరి ఎగురండి నడుముకు దస్తులు కట్టండి నడుమంచుక భజనలు చేయండి చిన్ని బాలలము మేమండి చిరుతల రామాయణ మండి ఇది చిరుత नवरंगी कईरे ना गुड़ बिल्ला मेरे नवरंगी कईरे ना गुड़ बिल्ला मेरे नवरंगी कईरे ना गुड़ बिल्ला मेरे चल रहा इधर हो कुछ भी कोई बात करने वाला नहीं इधर कौन आ रहे इधर ఈరోజు లంబాడిపల్లి గ్రామంలో చిరుతల రామాయణ నాటకం ప్రదర్శన చేయుచున్నాం. ఈ ఊరు సర్పంచ్ గారి ఆజ్ఞ తీసుకొని తర్వాత ఎస్ఐ గారిది ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు తీసుకున్నాకనే ఆట స్టార్ట్ చేసినాం. అవు అవు అవు
అవు. నాకు ఎందుకు చెప్పలేదు? నీకు కూడా చెప్పడానికి వచ్చా. ఈనంగా చూస్తే ఆనంగా సూర్యుడు కమంటాడు పొద్దుగాల, మళ్ళా మధ్యాహ్నం వచ్చిన నాకు చెప్పండి, ఏది కూడా జరగదు ఇక్కడ. మళ్ళా మధ్యాహ్నం వచ్చిన ఈనంగా చూస్తే ఆనంగా సూర్యుడు కమడతాడు. నీ అలాంటి మేడ అక్కడ అమ్మవారికి ఒక చెప్పేసి వచ్చిన. సూర్యుడు ఎక్కడ పొడుస్తాడు? ఇక్కడ పొడుస్తాడు. ఇక్కడ ఎక్కడ పొడుస్తాడు? ఉదయం వచ్చినప్పుడు ఇటు పొడిచిండు, సాయంత్రం వచ్చినప్పుడు అటు పొడిచిండు. నేను ఎక్కడెక్కడ తిరిగాను అంటే నువ్వు సరే ఎస్ఐ గారి యాజ్ఞతోటి అవు. సర్పంచ్ గారి యాజ్ఞతోటి చేశాం. నేను మీ ఇంటికి వచ్చిన అమ్మగారికి ఒక చెప్పు వేసి వచ్చినాడు. అమ్మగారు అంటే ఎవరు? అమ్మగారు, మీ అమ్మగారు బీబీలు ఉన్నారు అంటే ముగ్గురు ఉన్నారు. అరే తొందర కోడెల్లి కుసుంబి ఇక్కడ ముగ్గురు భార్యలు ఉన్నారు. ఏ భార్యకు చెప్పినా అందరికి చెప్పినా వాళ్ళందరికి కూకుండా పెట్టినా నిన్ను కూడా కూకుండా పెడతానా? నా పేరు అడిగినవా? అడగలే. నా పేరు ఏమి అంటే శేఖమ్మాది కొడుకు నూకమ్మ. అవునా? అవును. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి స్వామి, ఎవరు మీరు? ఎటు వెళ్ళుచున్నారు? అయోధ్యాపురి పట్టణం. నీ నామం దశరథ మహారాజు. అందరూ పిల్లలు ఉన్నారా? రామ లక్ష్మణ భరత చిత్రాగ్నులు. ఓకే, మీరు అక్కడ వెళ్ళండి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రామచంద్రుడనురా. స్వామి, ఎవరు మీరు? మీ నామము, మీ పూర్వస్థుతి? అయోధ్యాపురి పట్టణము
ఇది అయోధ్యాపురి పట్టణము. మా నాయనగారైనా దశరథ మహారాజు, మా తల్లి కంసలియ, కైగా సుమిత్ర, మా సోదరుడు లక్ష్మణ, చేత్రాకుడు భరతుడు. నీ నామం చెప్పలే సార్. నా నామ హరిచంద్ర మహారాజు. నీ నామ రామచంద్ర మహారాజు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. నిరతమును సూత్రము చేసే లక్ష్మణుడందరూ మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడ. స్వామి, ఎవరు మీరు? ఎటు వెళ్ళుచున్నారు? అయోధ్యపురి నగరం. మా తండ్రి దశరథ మహారాజు, మా అన్న శ్రీరామచంద్రుడు. నా పేరు లక్ష్మణుడు. అందరూ శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. राजा रामचंद्र महाराज के श्री राजा रामचंद्र महाराज के राकेंदु వదనుడరా కైక కుమారుడ దేవుడు
డబ్బా కన్నా కదా మీరు చెప్పండి చెప్పండి
అయినా 1 2 3 10 10 తలకాయలు 20 శిరసుల 20 శిరసులు 10 శిరసుల గల్లవాడు ఎటు పోవచ్చు వెళ్తున్నావా